నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జూన్ 4వ తేదీ ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్న సీఎం చంద్రబాబు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా చంద్రబాబు భావోద్వేగం. రాష్ట్ర వికాసం కోసం ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు అన్న చంద్రబాబు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం దిశానిర్దేశం. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ. తమ శాఖలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచన. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయన్న మంత్రి నారాయణ. అమరావతి ప్రాంత రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న నారాయణ. రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య. ఘన స్వాగతం పలికిన ఆర్య ఈవో వికే సీనా నాయక్. కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పునాది పడిన రోజును గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ పోస్టు పెట్టారు. 2024 జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 5 ఏళ్లుగా సాగిన విధ్వంసకాండకు పూర్తిగా స్వస్తి పలికి రాష్ట్రాన్ని మళ్లీ వికాసం వైపు, ప్రగతి వైపు నడిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు ఇది అని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఒక కీలక సందేశాన్నిచ్చారు. ప్రజలు తమకు అప్పగించింది కేవలం అధికారాన్ని కాదని, కోలుకోలేని స్థితికి చేరిన రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మించే ఒక గొప్ప బాధ్యత అని తమ భుజాలపై పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తమ శాఖలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. గత ప్రభుత్వం నిర్వాకాలపై శ్వేతపత్రాలు విడుదల చేశామని, అప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో ఏం చేశామో శాఖల వారీగా ఈ నెల 28 లోపు ప్రజలకు వివరించాలని ఆదేశించారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలని సీఎం చెప్పారు. దేశీయ స్థానిక అవసరాల మేరకు పంటలు చేసే విధంగా రైతులను ఎడ్యుకేట్ చేయాలని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల్ని పరిష్కరించేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేయలేదంటూ ఉన్నతాధికారులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి ప్రాంతంలో రైతుల మధ్య విభేదాలు సృష్టించి రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని వైసీపీ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కావాలని రైతుల్ని రెచ్చగొడుతూ గొడవలు పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు అమరావతిపై కమిటీలు వేస్తామని అనటం నవ్వొచ్చేలా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా జగన్ క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలి అని పలికారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే రోడ్లు, వంతెనలు, భవనాలు, పైప్ లైన్ల నిర్మాణం జరిగిపోయిన తర్వాత మళ్లీ రైతులకు భూములు తిరిగి ఇచ్చేశామంటూ వైసీపీ చేస్తున్న మాటల్లో ప్రాక్టికాలిటీ ఎందుకుండదని ఆయన ప్రశ్నించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో వర్షాకాలం సీజన్ రాబోతుంది కాబట్టి ఈ వర్క్స్ జరిగేటప్పుడు కొండవీటి వాగు, పాలవాగు ఈ రెండింటి మీద కొన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి. 69 బ్రిడ్జెస్ కట్టాలి మొత్తం. కొండవీటి వాగు, పాలవాగు రెండింటి మీద 69, అంటే పాలవాగు మీద 30, కొండవీటి వాగు మీద 32, గ్రావిటీ కెనాల్ మీద 7 బ్రిడ్జెస్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగేటప్పుడు రేపు వర్షాల వల్ల వర్క్లో ఆగొచ్చు. ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో కట్టే దగ్గర అటు ఇటు కట్టేయటం వల్ల దాని మీద యాక్చువల్గా నేను, మన లక్ష్మీప్రసాద్ గారు, అధికారులు అందరూ కలిసి ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇవాళైతే N9 కొండవీటి వాగు N9 రోడ్ని మీద బ్రిడ్జ్ కడుతున్నారు. కొండవీటి వాగు మీద N9 రోడ్డు మీద బ్రిడ్జ్ కడుతున్నారు. అదేవిధంగా N8 దగ్గర కడుతున్నారు, N7 దగ్గర కడుతున్నారు. వాటిని యాక్చువల్గా వాళ్ళ ఇన్స్పెక్షన్ జరిగింది. అయితే ఎక్కడైతే బ్రిడ్జ్ కడుతున్నారో బ్రిడ్జ్ దగ్గర పనులు జరిగేటప్పుడు వాటర్ ఆ బ్రిడ్జ్ కింద పాలేవు. ఎందుకంటే అటు ఇటు కట్టేసి చిన్న డైవర్షన్ చేస్తున్నారు, వెరీ స్మాల్ డైవర్షన్. అయితే రేపు ఫ్లడ్ వస్తే ఆ డైవర్షన్లో వాటర్ పోగలవా లేదనే దాని మీద యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అది చాలా చిన్న
ఆ డైవర్షను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వాటర్ చాలా కొద్దిగా. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నేడు దర్శించుకున్నారు. ఆలయ ఈవో వికే సేనానాయక్ దగ్గరుండి అధికారిక ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం పలికారు. వీఐపీ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా చైర్మన్ మరియు వారి బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ప్రత్యేక దర్శన ఏర్పాట్లను ఈవో పర్యవేక్షించారు. కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య గర్భాలయంలో కొలువైన ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వాద మండపంలో చైర్మన్ కు అత్యంత భక్తి శ్రద్ధలతో వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వికే సేనానాయక్ చైర్మన్ కు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు మరియు పవిత్ర చిత్రపటాన్ని అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. యువతి దేశ భవిష్యత్తుకి పునాది అని నేటి యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఉన్నతంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య అన్నారు. పర్యావరణ పరిరక్షణకి ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య, కమిషన్ సభ్యులు నిరుపమ్ చక్మా, జాటోతు హుస్సేన్, సెక్రటరీ ప్రశాంత్ కుమార్ సింగ్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయక్, డైరెక్టర్ ఎస్ భార్గవి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషాతో కలిసి కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గిరిజన సాధికారతకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాల వివరాలు పరిశీలించారు. 17 శాఖల సమన్వయంతో అమలవుతున్న 25 కార్యాచరణలపై అధికారులు కమిషన్ కు వివరించారు. తాడేపల్లిలో మెడ్ స్టార్ ఆసుపత్రి మరొక అరుదైన వైద్య విజయాన్ని సాధించింది. యూరోప్ కు చెందిన చిన్నారికి మెడ్ స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతం అయిందని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య అన్నారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి గర్వకారణంగా నిలిచిందని అన్నారు. యూరోప్ కు చెందిన రోగికి రాష్ట్రంలో ఇంత క్లిష్టమైన జన్యుపర గుండె శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడం అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. యూరోప్ కు చెందిన చిన్నారికి మెడ్ స్టార్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా తాడేపల్లిలోని మెడ్ స్టార్ హాస్పిటల్ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడ్ స్టార్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ జార్జియా దేశానికి చెందిన ఓ చిన్నారికి అత్యంత క్లిష్టమైన జన్యుపర గుండె వ్యాధి పల్మనరీ అట్రెసియా కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి కొత్త జీవితం అందించడం జరిగిందని అన్నారు. పుట్టుకతోనే ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఎడమ ఊపిరితిత్తు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తీవ్రంగా తగ్గిపోయే సమస్య ఉండేదని అన్నారు. గతంలో చేసిన క్లెలాక్ టాసిగ్ బిటి షంట్ కూడా కుడి ఊపిరితిత్తుకి చాలా తక్కువ రక్త ప్రసరణ మాత్రమే జరగడంతో చిన్నారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా చికిత్స అవకాశాలు వెతికిన అనంతరం చివరి ఆశగా చిన్నారి కుటుంబం మెడ్ స్టార్ ఆసుపత్రిని ఆన్లైన్ ద్వారా సంప్రదించిందని అన్నారు. అనంతరం వైద్యుల సూచన మేరకు చిన్నారిని తాడేపల్లికి తీసుకువచ్చారు. రోగి పరిస్థితిని సమగ్రంగా పరిశీలించిన మెడ్ స్టార్ ఆసుపత్రి ప్రత్యేక బహుళ విభాగాల నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతి చికిత్స అవకాశాన్ని విశ్లేషించి చిన్నారి అవసరాలకి అనుగుణంగా ప్రత్యేక శస్త్రచికిత్స ప్రణాళిక రూపొందించడం జరిగిందని అన్నారు. శస్త్రచికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందని అన్నారు. ముఖ్యంగా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా పెరగడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. ఈ వైద్య బృందానికి డాక్టర్ పివి నరేష్ కుమార్, డాక్టర్ చైతన్య కార్డియో థొరాసిక్ సర్జరీ నాయకత్వం వహించగా బృందంలో డాక్టర్ బి విజయ్ చైతన్య, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి శ్రీహరి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయితేజ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రామ్ మోహన్, మెడ్ కార్డియాక్ అనెస్థీషియాలజిస్ట్, కార్డియో థొరాసిక్ సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణులు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మేము ఈరోజు ఈ ఫెసిలిటీని ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించడం జరిగింది. ఇది మార్చి 24న నుంచి ఆపరేషన్స్ మన లోకేష్ గారి ప్రారంభోత్సవంతో మొదలయ్యాయి. ఈ మొదటి 2 నెలల్లోనే మేము ఇలా ఒక ఇంటర్నేషనల్ పేషెంట్ని, యూరోపియన్ నేషనల్ని చేయగలగటం మేము మా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ పేషెంట్ షార్ట్లో చెప్పాలంటే ఈ పేషెంట్ని యూరోప్లో మన దగ్గరికి రాకముందు 8 ఆపరేషన్లు జరిగినాయి. ఈ పేషెంట్కి 8 ఆపరేషన్లోనూ ప్యాలియేటివ్గా ప్రొసీజర్స్ చేశారు తప్ప మనకి పేషెంట్కి ఉపయోగకరంగా జరగలేదు. సో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఎక్కడ ఈ పేషెంట్కి ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్కి ఎక్కడ ట్రీట్మెంట్ సదుపాయాలు దొరుకుతాయి అన్న ఉద్దేశంతో వెతుకుతూ వస్తే డాక్టర్ నరేష్ గారి ఎక్స్పర్టైజ్ మూలంగా కానీ
మన సదుపాయాలను కానీ చూసి మన ఆన్లైన్లో సంప్రదించిన తర్వాత ఈ పేషెంట్ మా దగ్గరికి రావటం జరిగింది. సో మనం ఈ పేషెంట్ని 9 సంవత్సరాల పేషెంట్ని డెస్టినేషన్ థెరపీ అంటే ఇప్పుడులాగా చేసిన ప్యాలియేటివ్ సర్జరీస్ కాకుండా డెస్టినేషన్ సదుపాయాలతో డెస్టినేషన్ ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. మా దగ్గర ఈ పేషెంట్ పూర్తిగా కోలుకొని ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవటం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే. అందరికీ నమస్కారం అండి. నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ మన మెడ్స్టార్ హాస్పిటల్స్ గురించి. అంటే ఇది మొన్న 2 నెలల క్రితం స్టార్ట్ అయిన దీని తాలూకా ఐడియా ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. చైతన్య గారు నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా కూడా ఆయన దగ్గర కేసులు ఏవైతే కొంచెం క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు ఇక్కడికి పిలిపించి చేయించేవారు. కొన్ని సిట్యువేషన్స్ ఏంటంటే బాగా సిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళని ఎవరికైతే ఐసీయూ కేర్ అన్నీ అవసరం ఉంటే అక్కడికి వచ్చేవారు. సో ఇలాగా ఒక 5 years నుంచి ఈ కాన్సెప్ట్ అలాగ స్టార్ట్ చేసి అన్ని ఫీల్డ్స్లోని స్పెషలిస్ట్, ఇప్పుడు పల్మనాలజీలోని, ఇంటెన్సివ్ కేర్లోని, అనెస్థీజియాలోని, దాని తర్వాత న్యూరో సర్జరీ అందరినీ స్పెషలిస్ట్ అందరినీ కలెక్ట్ చేసుకొని అందరితోటి ఎలాగ ఈ హాస్పిటల్ ప్లాన్ చేయాలని చెప్పి ఐసీయూ ప్లానింగు, వార్డ్స్ ప్లానింగు, తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ కేర్ ప్లానింగ్, దీని తాలూకా ఎయిర్ సర్క్యులేషన్ ఎలా ఉండాలి, మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి. మరి చాలామంది ఎయిర్ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఒక పేషెంట్ కేర్ రికవరీ అవడానికి. ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గాను ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెక్కలో అన్నీ పెట్టించి ఇది నిర్మించాం. అయితే ఈ పేషెంట్ ఎవరైతే తేమురాజ్ అనే పేషెంట్ ఉన్నారో జార్జియా నుంచి, అంటే మేము ఇంతకుముందు కొన్ని మనకి చేసిన సర్జరీస్ బట్టి გულის მანკი მას ჩვენს ქვეყანაში ჩაუტარდა რამდენიმე ოპერაცია, მაგრამ ამჟამად ამ ოპერაციის ჩატარება უკვე შეუძლებელი იყო. ამიტომ მოგვიწია თქვენ ქვეყანაში ჩამოსვლა და აქ სამედიცინო დახმარების გაწევა. ჩემშვილს ბატონმა ნარეშ კუმარმა და თავის ხუთთან ერთად ჩაუტარა ქირურგიული ჩარევა, რომელიც წარმატებით დასრულდა. ჩვენ ძალიან კმაყოფილები ვართ და ძალიან დიდ მადლობას მოუხდით ექიმებს, ექნებს და სამედიცინო პერსონალს, ვინც ამ ჩემშვილის გადარჩენაში მიიღო მონაწილეობა. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలు, మేనిఫెస్టో, బాండ్లు, పేపర్ ప్రకటనలు అన్ని అబద్దాలై తేలాయని అన్నారు. వీటన్నిటికీ నిరసనగా వేలాది మంది ప్రజల సమక్షంలో కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలను, బాండ్లను తగలపెట్టడం జరిగిందని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని రామలింగేశ్వర్ నగర్, కృష్ణలంక, గుణదల, మొగల్రాజ్పురం, పడమట ఆటోనగర్ క్లస్టర్ల పరిధిలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి సంబంధించి భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజుల్లోనే ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీల మేనిఫెస్టో, బాండ్లు, పేపర్ ప్రకటనలు అన్ని అబద్దాలే తేలాయని అన్నారు. వీటన్నిటికీ నిరసనగా వేలాది మంది ప్రజల సమక్షంలో కూటమి ప్రభుత్వ మేనిఫెస్టోలను, బాండ్లను తగలపెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందో దానికి నిరసనగా ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు మేనిఫెస్టో కానివ్వండి, బాండ్లు కానివ్వండి, పేపర్ యాడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా ఈరోజు వేలాది మంది ప్రజల సమక్షంలో ఈరోజు వాటిని తగలపెడతాం జరిగింది. ఈరోజు ఒక్కసారి మనం కనుక చూసుకుంటే ఈరోజు మహిళలు ఒక మొత్తం గారు కదిలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు సంక్షేమ కార్యక్రమాలు అందేవి, మాకు చేయూత పథకం వచ్చేది, ఆసరా పథకం వచ్చేది, మా పేర ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మా పిల్లల చదువులకు కానివ్వండి, మా ఇంట్లో వైద్యానికి కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో ఉంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, ఇవ్వట్లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వట్లేదు.
18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1500 రూపాయలు అన్నారు, అది ఇవ్వట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ దేవుడెరుగు. ఈరోజు పిల్లలు చదువుకోవడానికి సరైన వసతులు కల్పించలేని ఈ కూటమి ప్రభుత్వం దిగిపోవాలి. ఏ విధంగా అయితే వాళ్ళ మేనిఫెస్టో మంటల్లో కాల్చేసామో రేపు రాబోయే రోజుల్లో ఈ చంద్రబాబు నాయకత్వం వాసిన కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా కాల్చి వేస్తామని చెప్పని ఈరోజు వేలాది మంది మహిళలు కదిలి వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన చూసుకోండి. ముఖ్యంగా ఇదే ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళు కట్టిన దమ్మున్న నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇళ్ల పట్టాల దగ్గర నుంచి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల దగ్గర నుంచి కానివ్వండి, ఏ వ్యక్తికి ఏ చిన్న కష్టం వచ్చినా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కరి గారు సంతోషంగా వెళ్ళేవారు. ఈరోజు కూటమిలో ఎవరు సంతోషంగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ తప్ప ఈ కూటమిలో ఇంకెవరన్నా సంతోషంగా ఉన్నారా? స్పెషల్ ఫ్లైట్లు, వారం వారం అప్పులు, దేశ విదేశాలు తిరగటాలు ఎందుకు తిరుగుతున్నారో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ పాలన అందిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నేటితో ఆ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సింగనగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయంలో విధ్వంసకర పాలనకు ప్రజలు చమరగీతం పాడి రాష్ట్ర అభివృద్ధి కోసం చారిత్రాత్మక తీర్పునిచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. 2024 జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, నేటితో ఆ ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలిచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పు కోసం కాదని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చిన బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని మేమందరం కూడా గెలిచాం. ఈ 24 నెలల్లో ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పై నుంచి కింద వరకు, ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే, కార్పొరేటరు, పంచాయతీ ప్రెసిడెంట్ వరకు కూడా కష్టపడి 24 నెలలు పనిచేశాం. సంక్షేమానికి సంక్షేమం, అభివృద్ధికి అభివృద్ధి, ఎక్కడా కూడా లోటు జరగకుండా 175 నియోజకవర్గాల్లో ఏ చిన్న తేడా రాకుండా కూడా పరిపాలన సజావుగా సుజావుగా చేయటం వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆ రోజు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేశాం. పింఛన్లు పెంచుతా ఉన్నాం, వృద్ధులకి వితంతులకి 3000 4000 చేస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం తొలి నెలలోనే జూన్ 4వ తారీఖు నాడు ఫలితాలు వస్తే జూన్ నెలాఖరులోపు వాళ్ళందరికీ కూడా పింఛన్లు పెంచి ఇచ్చాం. వికలాంగులకి 3000 6000 చేస్తా ఉన్నాం, చేసాం. బెడ్ రీడిన వాళ్ళకి 10,000, తలసీమియా వాళ్ళకి 15,000 పింఛన్లు అన్నీ కూడా పెంచడం వల్ల పేద వర్గాలు సంతోషంతో ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు అన్నాం, ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు హామీ అమలు చేయటం వల్ల వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదువుకు డబ్బులు సహాయం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమం నెరవేర్చాం, ఆ హామీ కూడా నెరవేర్చాం. అంతేకాదు ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఉచితంగా అన్నాం, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇదే కాకుండా శ్రీనిధి అని ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఖాతాల్లో వేస్తా ఉన్నాం. దాన్ని కూడా అతి త్వరలోనే మా సోదరీమణులందరికీ కూడా బ్యాంకు ఖాతాల్లో 18,000 రూపాయలు వేయబోతున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా నియోజకవర్గ అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి,
ఈ 24 నెలల్లో ఆర్థికంగా అనేక విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ అమ్మవారి ఆలయంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకుని పాత యాగశాల వద్ద ఆలయ అర్చక కార్తిక్ మరియు ఇతర అర్చక బృందం మరియు వైద్య కమిటీ పర్యవేక్షణలో ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ప్రతి తెలుగు మాసంలో వచ్చే సంకటహార చతుర్థి రోజున గణేష్ మహారాజ్ కి గణపతి హోమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పూజా సామాగ్రితో ఆరాధనలు చేసి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారు. సంకటహార చతుర్థిని పురస్కరించుకుని భక్తులు లక్ష్మీ గణపతి ఆలయాన్ని సందర్శించి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని నూతన భవనంలో గల సమావేశ మందిరంలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జునరావు ఆధ్వర్యంలో ప్రజారోగ్య శాఖ అధికారులతో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్ నుండి కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం మరియు వర్షాకాల సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో నగర పారిశుద్ధ్య నిర్వహణ, శానిటేషన్ కార్యకలాపాలు, మానవ వనరుల వినియోగం, పారిశుద్ధ్య వాహనాల పనితీరు, డోర్ టు డోర్ చెత్త సేకరణకు సంబంధించిన మైక్రో ప్యాకెట్ మ్యాపింగ్, లాజిస్టిక్ మ్యాపింగ్, చెత్త ఉత్పత్తి మరియు సేకరణ వ్యవస్థ, లోడర్ పాయింట్లు, కాంపాక్టర్ బిన్ల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ప్రతి వార్డు పరిధిలో పారిశుద్ధ్య సేవలు సమర్థవంతంగా అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జూన్ 4వ తేదీ ఏపీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్న సీఎం చంద్రబాబు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సందర్భంగా చంద్రబాబు భావోద్వేగం. రాష్ట్ర వికాసం కోసం ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చిన రోజు అన్న చంద్రబాబు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం దిశానిర్దేశం. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ. తమ శాఖలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచన. అమరావతిపై జగన్ వ్యాఖ్యలు నవ్వొచ్చేలా ఉన్నాయన్న మంత్రి నారాయణ. అమరావతి ప్రాంత రైతుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న నారాయణ. రాజధాని ప్రాంతాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని మండిపాటు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య. ఘన స్వాగతం పలికిన ఆర్య ఈవో వికే సీనా నాయక్. కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.